హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏ విధంగా చదువుతున్నాను, టైం ఎలా స్పెండ్ అవుతుంది, ప్రిపరేషన్ ఎలా సాగుతుంది, ఏ ఎగ్జామ్కి చదువుతున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాన్ష్ మౌనిక. ఎర్లీ మార్నింగ్ చూడండి మా ఇంటి ముందు ఎలా ఉందో వెదర్. సో నేనైతే 6:30 AM అయితే లేచాను. మా బాబు ఇంకా లేవలేదు. వాడు పడుకున్నాడని వాడు పడుకునే టైంలోపు నేను వర్క్ అయితే చేసుకోవాలి కదా. సో అలాగని నేను బౌల్ అయితే తోముతున్నాను అనమాట. ఆలోపు ఇంకా లేవలేదు కాబట్టి నేను బ్రష్ చేసుకుందామని బ్రష్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే అందులోనే మా బాబు లేచిండు. లేవగానే అలా బయటికి తీసుకొని వచ్చి వాడిని కూర్చోబెట్టేసి నేను బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసేసి టీ అయితే తాగేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా బట్టలు ఉతుకుదామని బట్టలు నానబెడుతున్నాను. మా బాబు అయితే వచ్చి డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నాడు. ఏ పని చేసినా కానీ వాడికి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనమాట. అది కామన్. సో వాడైతే ఇంకా నేను ఏ పని చేస్తే ఆ పని చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడు అంతే. ఇంకా సో అలా జరిగిపోయింది. ఆ తర్వాత వాడిని పట్టుకొని నేను కొంచెం సేపు అలా ఆడుకుంటూ ఉన్నాను, టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ లేకపోతే ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో అలా అయితే కొద్దిసేపు టైం అయితే స్పెండ్ అయింది. ఇంకా దాని తర్వాత చదువుకోవడానికి అయితే కూర్చున్నాను. సో నేను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానన్న డౌట్ అనేది కొంతమందికి వస్తుంది కాబట్టి నేను క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను యూజీసీ నెట్కి అయితే ప్రిపేర్ అవుదామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1కి స్టార్ట్ చేశాను, కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది డిలే కాబోతుంది కాబట్టి నేను యూజీసీ నెట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ ఈ ఎగ్జామ్ అనేది నాకు డిసెంబర్లో ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతున్నాను. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే కనుక ఇప్పుడు 3 months అయితే టైం ఉంది కదా. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక అది కొంచెం బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం 2 marksతో నాకు యూజీసీ నెట్ అనేది రాలేదు. సో పోయింది కాబట్టి దాన్నే ఇంకొకసారి ప్రిపేర్ అవుదామని అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఈ టైం అనేది రోజు స్కెడ్యూల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే బాబు ఉండడం వల్ల వాడు అంటే ఈరోజు పడుకునే టైంకి రేపు పడుకోకపోవచ్చు కదా. సో అలా అయితే కొంచెం టైం అనేది స్కెడ్యూల్ చేంజ్ అవుతుంది. సో కాకపోతే నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటూనే నేను చదువుకుంటున్నాను. డే టైంలో దొరకకపోతే నైట్ టైంలో మ్యాక్సిమం ఎక్కువగా నైట్ టైంలో చదువుకోలేకపోతున్నాను. అంటే ఫైనల్గా 12 వరకు అయితే నేను చదువుతున్నాను, ట్రై చేస్తున్నాను అలా అంతవరకు చదువుకోవడానికి. ఎందుకంటే కొంచెం హెడేక్, మెడ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి నేను అంతవరకు అయితే చదవగలుగుతున్నాను. సో అలా అయితే నేను ప్రిపరేషన్ అయితే అవుతున్నాను అనమాట. ఈ టైం అనేది 4 PM అవుతుంది. మార్నింగ్ ఒక సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ సెషన్ ఎక్కడ ఆపేసానో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట స్టడీ అనేది ఈవినింగ్ టైంలో. సో అలా కొద్దిసేపు చదివి అంటే ఈ టైంలో మా బాబు అయితే పడుకున్నాడు కాబట్టి నేను చదువుకుంటున్నాను. సో ఈ టైం అనేది నాకు ఫ్రీ టైం అనేది దొరికింది ఈ రోజుకి. సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. సో రీసెంట్గా నేను మొన్న బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో PhD ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాశాను. యాక్చువల్గా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో PhD ఎంట్రన్స్ టెస్ట్ అనేది పడడం ఈసారి మొదటిసారి అన్నమాట. సో నేనైతే రాస్తే కనుక పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ అయితే వచ్చింది. చూద్దాం, రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా నా వ్యూవర్స్ ఎవరైనా PhD బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో రాసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి, ఎలా రాశారో చెప్పండి. సో నేనైతే బాగానే రాశాను. చూద్దాం, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మా బాబు లేచిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అలా కూర్చున్నాను. మా షాప్ ముందు అయితే కూర్చొని వాడిని చూసుకుంటా కూర్చున్నాను. అలా టైం స్పెండ్ చేశాను. లేకపోతే ఇంకా ఏడుస్తాడు కదా లేవగానే. నైట్ టైంలో అయితే మేము ఆడుకుంటూ ఉన్నామన్నమాట. అంతా ఫ్రెష్ అప్ అయ్యి నేను, బాబు, అమ్మ ముగ్గురం అయితే ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఈ బాల్ స్టోరీ అయితే నేను చెప్తాను. సో ఈ బాల్ స్టోరీ ఏంటంటే మా హస్బెండ్ అయితే పంపించారు. దీనితో పాటు చాలా టాయ్స్ అయితే పంపించారు. అందులో ఆ టాయ్స్లో ఇది స్పెషల్, చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఈ బాల్ తీసుకునేటప్పుడు ఏమనుకున్నాడంటే ఈ బాల్ మా బాబు ఊకే వేస్తుంటే వెళ్ళి నేను తనకి తెచ్చి ఇవ్వాలంట. సో అది అతనికి సాటిస్ఫాక్షన్ అంట. సో అంత ప్రేమతోనే పంపించాడు కదా. సో అంతే ప్రేమతోటి తన కొడుకు కూడా అంతే ఆడుకుంటూ ఉన్నాడనమాట. చాలా స్పెషల్ అనమాట. ఇప్పుడు వాళ్ళ డాడీ ప్రజెంట్ తన దగ్గర లేడు, అయినా కానీ తను ఇష్టంగా పంపించిన టాయ్స్తో అయితే అంతే ఇదిగానే ఆడుకుంటూ ఉన్నాడనమాట మా బాబు అయితే. అదేమో మరి స్పెషల్ ఎఫెక్షనే అనుకోవచ్చు.
మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ దాని వాల్యూ అనేది చాలా రెట్టింపు అయిపోతుంది. అండ్ ఆల్సో దాన్ని ఒక స్పెషల్ గిఫ్ట్గానే మనం చూస్తాము. అలాగే ఈ చిన్న బాల్ ఒక 20 రూపీస్ అయినా కానీ నేను మా బాబుకి మా హస్బెండ్ అంత దూరంతో అంత మరీ పోస్ట్ చేసి పంపించారు కాబట్టి నేను లైఫ్ లాంగ్ వాడికైతే ఇది మెమరీగా ఇవ్వాలనే ఈ వీడియోలో అయితే నేను ఇది వీడియో క్యాప్చర్ చేసి పెట్టానన్నమాట. ఎందుకంటే ఈరోజు కాదు, ఇది ఫ్యూచర్లో కూడా మా బాబు అది చూడాలన్నమాట. వాడికి ఒక మెమరీ లాగా గుర్తుండిపోవాలి. మా డాడీ నాకు ఇది పంపించారు, ఇలా నేను ఆడుకున్నాను, మా మమ్మీ నేను అలా ఆడుకున్నామన్న మెమరీ అయితే వాడికి ఉండాలని అయితే నేను ఇందులో క్యాప్చర్ చేసి పెట్టాను. సో అలా అయితే మేము స్పెండ్ అయితే చేసాము. చాలాసేపు ఇలా ఆడుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాడైతే ఏమీ అరుస్తున్నాడు అసలు. నాకేమనిపించిందంటే వీడేంటి బౌలింగ్ మంచిగా వేస్తున్నాడు, అంటే కూర్చొనే వేస్తున్నాడు, ఒక బూమ్రా లాగా నాకైతే అనిపించింది. మీరు మరి ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకోకండి, నాకైతే అలా అనిపించింది అనమాట. సో అలా ఆడుకోవడం అనేది చాలా చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇక అదే సందడి. నాకన్నా ఎక్కువ మా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది మా బాబుతోని. పాటలు పాడుతుంది, మళ్ళీ డ్యాన్స్ వేపిస్తుంది, వాడిని నడిపిస్తుంది, ఏమేమో మాటలు కథలు చెప్తూ ఉంటుంది. సో అలా అయితే చాలా చాలా స్పెండ్ అయితే చేస్తుంది మా అమ్మ. సో అలా చాలాసేపు అయితే ఆడుకున్నాము. యాక్చువల్గా బయట వర్షం పడుతుంది. మా అమ్మ రోజు ఏం చేస్తుందంటే సీరియల్ చూస్తుంది, సీరియల్ పిచ్చి అనమాట మా అమ్మ. సో వర్షం పడుతుంది, బయట బాగా ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి కాబట్టి టీవీ పెట్టుకోలేదు కాబట్టి చాలాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేశాము. మా బాబు పడుకుంటే నేను చదువుకోవడానికి కూర్చుందామని నేను చూస్తున్నాను, కానీ వాడైతే ఇంకా పడుకోవట్లేదు. చాలాసేపు ఇట్లా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అన్నం కూడా తినలేదు మేము. ఇంకా ఆడుకున్న దాని తర్వాత అన్నం అయితే తినడానికి కూర్చున్నాము. అన్నం తినేసి No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. సో నెక్స్ట్ అయితే ఇంకా అన్నం తినడానికి అయితే కూర్చున్నాము. మా ఇంట్లో అయితే కాకరకాయ కూర ఉంది. సో అన్నం తినేసి ఆ తర్వాత మా బాబుకి అయితే పాలు ఇప్పటి నుంచే అంటే రీసెంట్గానే స్టార్ట్ చేసామన్నమాట, బర్రె పాలు. అదైతే కొంచెంగానే ఇస్తున్నాము, ఎందుకంటే ఒకటేసారి తాగలేడు కాబట్టి కొంచెంగా వాడికి అలవాటు చేస్తున్నాము బయట పాలు, బర్రె పాలు తాగించడానికి. అది కూడా మా మామయ్య వాళ్ళే పోస్తున్నారు. సో వాడికి అది స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా దాని తర్వాత వాడికి ఇచ్చేసి మా అమ్మ అయితే తాపిచ్చింది. మా బాబుకి ఎన్ని రోజులు బయట పాలైతే మేము అలవాటు చేయలేదు, ఎందుకంటే ఎంతైనా మదర్ ఫీడింగ్ అనేది చాలా బెస్ట్ కదా, బెస్ట్ ఆప్షన్ కాబట్టి నేను ఎన్ని రోజులు వాడికి ఫీడింగ్ ఇచ్చాను. ఇప్పటి నుంచి కొంచెమే, అది కూడా ఎక్కువ కాదు, కొంచెం స్టార్ట్ అయితే చేయాలని అయితే ట్రై చేస్తున్నాము. అండ్ ఆల్సో డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ బయట పాలైతే ఇస్తున్నాము. అండ్ రోజుకి ఒక ఎగ్ కూడా పెట్టమని చెప్పారు, ఆ ఎగ్ కూడా పెడుతున్నాము. కాకపోతే ఫుల్ ఏం తినట్లేదు, హాఫే తింటున్నాడు అటు ఇటు చేసి. ఇంకా దాని తర్వాత నేను మా అమ్మ ఇద్దరం కూడా పాలైతే తాగాము. తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మా బాబు అప్పటికి కూడా పడుకోలేదు, ఎందుకంటే కొంచెం సేపు అలా టైం అయితే స్పెండ్ చేసిండు, ఆడుకున్నాడు. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిందనమాట టైము మిడిల్లో. వాడు పడుకునేంత వరకు నేను పాలు తాగేసి అంతా రెడీ చేసేసి చదువుకోవడానికైతే కూర్చున్నాను. యాక్చువల్గా మా బాబుకి పాలు ఎప్పటి నుంచో చేద్దామని అయితే అనుకున్నాము, కాకపోతే వాడు తాగట్లేదు అనమాట. మెల్లమెల్లగా కొంచెం అయితే తాగడానికైతే స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ కొంచెం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగుతున్నాడు. ఆ తర్వాత నేను కూడా మిల్క్ తాగేసి, మా అమ్మ కూడా తాగేసి దాని తర్వాత అయితే చదువుకోవడానికి అయితే కూర్చున్నాను అనమాట. ఈ సెషన్ అనేది థర్డ్ సెషన్ అనమాట. నేను 12 వరకు అయితే చదువుకున్నాను. 12 వరకు చదువుకొని నేనైతే పడుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు నేను నైట్ అవుట్ ఎప్పుడు చేయకపోయేదాన్ని, ఎందుకంటే నైట్ టైంలో నాకు చదువుకోవడం అనేది కొంచెం ఇదే అనిపిస్తుంది అనమాట, హార్డే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు టైం కుదరట్లేదు కాబట్టి నేను నైట్ టైంలో చదువుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో 12 వరకు అయితే మ్యాక్సిమం చదువుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటే కొన్నిసార్లు మధ్యలో నిద్ర పట్టకపోతే కనుక లేచి నేను బుక్కే పట్టుకుంటున్నాను, చదువుకుంటున్నాను. సో ఇంకా ఈ విధంగా అయితే నేను ప్రిపరేషన్ అయితే అవుతున్నాను అనమాట. సో
సో నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దట్ నాలాగా ప్రిపరేషన్ ఎవరైనా అయ్యే వాళ్ళకు ఉంటే మోటివేషన్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel Suryansh Monica. Stay tuned for the next video. Bye.